కాబట్టి ఇలాంటి ఆఫ్ మైండ్ వాళ్ళు 100 మాటలు మాట్లాడితే నువ్వు ఎందుకు లక్ష్య పెట్టాలా? అక్కరకు ఉపయోగపడినటువంటి పనిహిమాలిన మాటలు 100 మాటలు మాట్లాడితే నువ్వు ఎందుకు వాటిని పరిగణలో తీసుకోవాలా? కేర్ చేయొద్దు, వదిలేయ్. నీ జీవితం మారింది. ఒక నిర్ణయం తీసుకో. నేను చచ్చేలోపు, ఒకప్పుడు చెడిపోయినుండి నేను, నా యేసయ్య కృపతో నేను మారాను. నేను చచ్చేలోపు 10 మంది బ్రతుకుల్ని వెలిగించి సావాలి. ఒక త్రాగుబోతువాడు మారితే నా ఊపిరి పోయేలోపు 10 మంది జీవితాలను త్రాగుళ్ళలోంచి బయటికి తీసుకొచ్చే సావాలి. ఒక వ్యభిచారపోడు మారిన నేను 10 మంది అది జీవితాల్లో ఉన్న వాళ్ళు మారాలా, వాళ్ళ కోసం నేను కష్టపడాలి. ఈరోజు కొన్ని జీవితాలు ఎంత అద్భుతంగా మారినాయండి. లోకానుసారంగా ఉన్నప్పుడు, డ్రింక్ అలవాటు ఉన్నప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ ఇంటికి పోయావు అనుకో, దేనికి? పిలవడానికి. వాళ్ళ భార్య ఏమంటుంది? నువ్వు రోడ్డు మీద వస్తుంటే వాళ్ళ ఇంటికి, ఇంట్లో ఉండి భార్య ఏమంటుంది తెలుసా? వస్తున్నాడు వీడికి లారీ తగల, వీడికి గుణం బుట్ట, వీడి మంచి వాళ్ళు చేస్తున్నారు, వీడి చావటి, వీడి ధ్యానం చెయ్య, వీడికి బొసు తగల, ఎప్పుడు చేస్తాడు, వీడికి కష్టం కావాలని తిడతారు లేదా? తిట్రా. ఇల్లు ఉడుచుకుంటాడు కనపడ్డాడు అనుకో, నేను ఇంకా పవిత్రమైన తిట్లు తిట్టా. కొంతమంది ఇంకా ఘోరంగా తిడతారు. కానీ ఏం చేద్దాం? బాధ. వస్తున్నాడు, భర్తను తీసుకొని పోతాడు, ఈ తాగి వచ్చినట్టు ఉండడు, ఇంటి మొత్తాన్ని తిప్పి కొడుతుంటాడు. మరి ఎన్ని రోజులు తనులు తింటుంది? వాడు వస్తున్నాడు మరి దుష్ట రాక్షసులాగా తీసుకెళ్ళటానికి. అప్పుడు సన్మానించిదా? రాని అంటదా? ఏమంటుంది తెలుసా? అప్పటిదాకా తిట్టి నువ్వు ఇంటి దగ్గర పోగానే, గడప దగ్గర ఉన్నానే, ఏందన్నా ఏంటి అంటది. అమ్మాయి వాడు ఉన్నాడా అంటాడు అనుకో. ఎవరు? నిన్న పోయారు, మొన్న పోయారు. ఎందుకన్నా ఆయన్ని? ఎందుకు? నువ్వు నాశనం అయింది కాక ఆయన ఎందుకు పాడు చేస్తావన్నా? దండం పెడతాం పో అన్నా అంటాడు. అక్కాయ్ వింటున్నావా? దండం పెడతాం పో అన్నా అంట. 4 అడుగులు అవతలకి అయితే చండాలంగా తిడుతుంటారు. శాపాలే. అంతేనా తమ్ముడు? లేదా సన్మానాలు చేశారా? కుర్చీ కూడా చూపించరు, గిన్నెడు చన్నీళ్ళు కూడా ఇరు. ఒకవేళ వాడు కొడతాడు, భర్త కొడతాడన్న భయంతో నీకు ఒకవేళ సన్మానం చేసిన, ఆతిథ్యం ఇచ్చిన, కొంతమంది ఏదో మామూలు కాఫీ టీలు ఇస్తారు. నా బోటోళ్ళు అనుకో, మోషన్ ట్యాబ్లెట్లు ఉంటాయే. ఇక మళ్ళా వాడు ఇంటికి కాఫీలో ఒక 5, ఇక వాడు మందుకు పోదావు రాదు కాదు, ముందు బాత్రూమ్ తిరుగుతూ ఉంటాడు పోయిన కాడ నుంచి. ఇక అట్ట చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీడు వదిలిపెట్టట్లా మా కొంపని. అలాంటి వ్యక్తులు ఈరోజు మారిపోతే, అదే ఆడపిల్ల ఈడు ఎన్నడో చస్తాడో అన్న ఆడపిల్ల ఏమని పిలుస్తుందో తెలుసా? అన్నా 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 రాన్నా, అన్నా మా ఇంటికి రాన్నా, నా కూర్చోన్నా, అన్నా నువ్వు మా ఇంటికి వస్తే దేవుడు వచ్చినట్టుందన్న, అన్నా నువ్వు మా ఇంటికి వస్తే దేవుడు వచ్చినట్టుందన్న, అన్న ఇంత మారిపోయావేందన్నా? అసలు మా అన్ననైనా నేను చూస్తున్నాను అనిపిస్తుంది అన్న మా ఇంటి రాన్న, అల్లాడిస్తున్నాడు అన్న, నువ్వు ఇంత బాగా మారావన్నా, నా పిల్లల కష్టం కూడా బతకనీయట్లేదన్నా. అన్న ఆయన ఎట్లన్నా కానీ మంచి మార్గాన్ని తీసురా అన్న. నీ కాళ్ళు పట్టుకొని ఏడ్చిన ఆడపిల్లలు ఉన్నారు. వీడి ధనంజయ, వీడి పాడగట్ట అని తిట్టిన వాళ్ళు, ఆడు మారి యేసు ప్రభు సువార్త విని, నీ కష్టం తమ్ముడు, నువ్వు చెప్పావా నీకు కష్టపడి, చెల్లి నీ కష్టం అమ్మా, ఆడి కుటుంబం బాగుపడింది ఈరోజు, నీ పుణ్యమే తల్లి, నిన్ను వాడుకున్నాడు యేసయ్య, ఆ జీవితం బాగుపడిందమ్మా. ఆ భార్య బిడ్డలు పట్టాడు అన్నం తింటున్నారు, ఆ కుటుంబం పచ్చగా ఉంది, వాళ్ళు మనుషుల్లో బతుకుతున్నారు. నువ్వు ప్రకటిస్తున్న వల్ల, నువ్వు చెప్పటం వల్లమ్మా, యేసయ్య గురించి వాళ్ళకు నువ్వు నేర్పటం వల్ల, యేసయ్య గురించి చెప్పటం వల్ల, వాళ్ళు దేవుని సన్నిధికి రావడానికి కష్టపడ్డందువల్ల నీ కష్టం వ్యర్థం కాలేదు, కుటుంబం కాపాడబడిందమ్మా.
నువ్వు కష్టపడ్డావు, నువ్వు ప్రకటించావు, నీ కష్టం వృధాగా పోలావు, కుటుంబం బాగుపడేది. దండం పెట్టి, అన్న అన్న కూర్చోన్న, అన్న నీళ్ళు తాగుతావా, అన్న కూర్చోన్న, కాఫీ తెచ్చిస్తాను ఆగన్నా, అమ్మ పర్లేదు తల్లి నేను వెళ్తారా, అన్న అన్న కొద్దిగా ఒక 10 నిమిషాలు ఆగన్నా, వచ్చాడన్నా అన్న మాట అనలా అన్నోళ్ళ చేతులు ఎత్తండి, నేను అనుభవాలు ఏం పొందాను అన్నాను. అదిగో ఎన్నో చేతులు లేచినాయి. ఇదే మనుషులు ఒకప్పుడు శాపాలు తిన్నారు, ఈరోజు ఈ వ్యక్తులే మారి 10 మంది జీవితాలకు ఆదర్శంగా మారారు. రోడ్డు మీద నువ్వు వెళతా ఉంటే అదే భార్య తన భర్తతో ఏముంటుందో తెలుసా, ఫలానా అన్న చూడు చూడవయ్యా, నీకంటే దారుణంగా తిరిగినోడు ఇప్పుడు చూడవయ్యా, అదయ్యా బతుకు. ఆ ఒక్క చెల్లే కాదు, ఒక తల్లి నిన్నే చూపించిద్ది, ఒక చెల్లి నిన్నే చూపించిద్ది. నీ మాదిరి చూపించి ఒక తల్లి తన కొడుకు చెప్పిద్ది, ఫలానా అన్న చూడరా ఎట్ట మారి. ఒక భార్య తన భర్తకు చూపించిద్ది, ఫలానా ఆయన చూడు, ఫలానా కూడా పోవచ్చు కదా. జీవితాలు రక్షిస్తున్నాం మనం. మతాలు కాదు మారుస్తుంది, మనస్సులను మార్పులోనికి తీసుకొస్తాం. తమ్ముడు ఫలించి అభివృద్ధి చెందాలి. మనం ఒంటిగా ఆగకూడదు. నువ్వు నిజంగా వెలిగించబడితే ఒక్క దీపం వెలిగించబడి ఒక్కతిగా ఆగిపోకూడదు, ఒక్కడిగా ఆగిపోకూడదు. ఎంత ఓపిక ఉంటే అంత, ఎంత మందిని వెలిగించగలిగితే అంత మందిని వెలిగించటమే మన పని. ఒక ఆత్మను శాశ్వతంగా మండే నరకం నుంచి కాపాడుతున్నావు. ఈ భూలోకంలో అతడి కుటుంబం దుర్వ్యసనాలతో అనుభవిస్తున్న నరకం నుంచి కూడా కాపాడుతున్నావు లేదా? చెల్లెమ్మా, నువ్వు పడే కష్టం వ్యర్థం కాదురా. తమ్ముడు, నువ్వు పడే కష్టం వ్యర్థం కాదు నాన్న. ప్రభు నిమిత్తం ఒక ఆత్మ కోసం నువ్వు కష్టపడుతున్నావు, అది ప్రభు నందు వ్యర్థం కాదు. ఎస్, నీకుండే కష్టాలు నీకున్నాయి, నీకుండే బాధలు నీకున్నాయి, నీకుండే ఇబ్బందులు నీకున్నాయి. అయినా వాటిని పట్టించుకోకుండా 4 జీవితాలు వెలిగించాలని నీ గుండె ఆరాటపడుతుంది చూడు, దాన్ని చూస్తాడు నా దేవుడు. 4 బ్రతుకుల్ని బాగు చేయాలని నీ గుండె కొట్టుకుంటుంది చూడు, దాన్ని చూస్తాడు నా యేసయ్య. తప్పకుండా నీకు న్యాయం చేస్తాడు. 10 మంది కోసం నువ్వు ఆలోచిస్తున్నావు గనక నీ సమస్యలన్నిటిని కూడా నీకు దీవెనలుగా ఆయన మారుస్తాడు. 10 మంది గురించి, వాళ్ళ రక్షణ గురించి నువ్వు ఆరాటపడుతున్నావు గనక నీకు అడ్డుబండలుగా ఉన్న వాటిని ఆయనే తీసేస్తాడు. వాటి వైపు చూడొద్దు. క్రీస్తు సువార్తను విస్తరింపజేయాలి మనం. ఎస్, ఈరోజు ఇక్కడ కట్టిన సంఘం ఇక్కడ సరిపోయిద్దండి శాలేం రాజుకి. ఇంకెక్కడో తిరిగి ఆడో సంఘాలు కట్టి ఆడో ఓపెన్లు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలు. అబ్బా బోల్డ్ అంత సేవ. కానీ ఎందుకో తెలుసా చుట్టూ తిరుగుతుంది? ఆసువాళ్ళు జే స్మిత్ అనే దైవజనుడు అన్నాడు, ఒక సంఘాన్ని కట్టి ఆ సంఘంలో అన్ని హంగులు ఏర్పరిచి, వినండి బాగా, ఒక మందిరాన్ని కట్టి ఆ సంఘానికి మందిరాన్ని ఏర్పరిచి ఆ మందిరంలో అన్ని హంగులు ఏర్పరిచి పాత బండలు తీసి చలువరాతి బండలు ఆ సంఘం కోసమే వేయించడానికి 10 లక్షలు ఖర్చు పెట్టే సంఘం 10,000 పెట్టి ఒక క్రొత్త ప్రాంతంలో అన్యజనుల రక్షణ కోసం ఒక పాక వేయకపోతే అది చచ్చిన సంఘమే అన్నాడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చేయొద్దండి. ఏమర్థమైందండి? మాకు కూడా మైకి ఇస్తే చెబుతామంటారు మీరు. స్తోత్రం, హల్లెలూయా. అవునా? అది ఆయన ఆస్వాల్డ్ జే స్మిత్ గారు అంటే ఆయన అన్నాడు, అరే ఎన్ని ఎంత చేస్తావు అదే దానికి, ఎంతవరకు అవసరం అంతవరకు చేసేసావు. కానీ ఒక సంఘమే కట్టి అక్కడే దానికే చిత్రాల పనులు చేసుకుంటూ కూర్చుంటే విస్తరణ ఎక్కడరా నాయనా? మిషనరీలకు
మిషనరీలకు సపోర్ట్ చేయని సంఘం చచ్చిన సంఘం. మిషనరీలను లేపని సంఘం చచ్చిన సంఘం. కోట్లు పెట్టి సుందరమైన మందిరం కట్టడం కాదు, అన్యజనుల రక్షణ కోసం 10,000 పెట్టి ఒక పాక వేసింది జీవం గల సంఘం. అంటే దేవుడు ఏం ఆశిస్తున్నాడు? విస్తరణ కోరుకుంటున్నాడు. అందుకు అడుగేశా, తిరగాలి, సేవకులు లేవాలి తమ్ముడా. పద్దాకలు కూర్చొని వాక్యం వినటం కాదు, విన్న వాక్యాన్ని లోకానికి ప్రచురపరిచే మెట్టు తీసుకోవాలి. ఆ మెట్టుకు రావాలి. నిద్ర మొఖాలు వేసుకొని ఎదుగు బొదుగు లేకుండా ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి పక్కనున్న వాళ్ళు కూడా క్రీస్తు సువార్తను పరిచయం చేయలేని చల్లారిపోయిన భక్తులు కాదు. పరిశుద్ధాత్మ అగ్నితో మండుతూ ఆత్మను దేవుని పని కొరకు రేపుకున్న యోధులు కావాలి. ఆత్మను ఆర్పుకున్న రకాలు కాదు. ఆత్మను ఆర్పేసుకున్న రకాలు కాదు. ఆత్మను దేవుని కొరకు బగ మండించే వ్యక్తులు లేవాలి. మిషనరీలు లేవాలి. అన్యజనుల ప్రాంతాలకు పరిచర్య విస్తరించాలి. చాలా ప్రాంతాలు ఇంకా అజ్ఞానంలో ఉన్నాయి, అంధకారంలో ఉన్నాయి, పాపంలో ఉన్నాయి, వ్యసనాల్లో ఉన్నాయి, శాపంలో ఉన్నాయి, నశించిపోతున్నాయి. నీ కళ్ళతో కూడా చాలా మందిని చూస్తానే ఉన్నావు తమ్ముడా. నీ కళ్ళతో చాలా మందిని చూస్తూ ఉన్నావు సోదరి. నడుం కట్టాలి. నువ్వు పరిశుద్ధాత్మను కలిగిన దానివైతే, పరిశుద్ధాత్మను కలిగిన వాడవైతే, మనం పరిశుద్ధాత్మ సంబంధులమైతే దేవుణ్ణి మన కొరకు యూజ్ చేయటం కాదు, దేవుని కొరకు మనం యూజ్ అవ్వటానికి ప్రయత్నం చేయాలి. మన కొరకు దేవుణ్ణి వాడటం కాదు, దేవా నీ కొరకు ఇదిగో నన్ను వాడుకో అని ఏడవాలి. నీ పని కొరకు, 4 ఆత్మల రక్షణ కోసం, 10 జీవితాల వెలుగు కోసం, దుర్మార్గులను మార్చడం కోసం నన్ను వాడుకో. ఆ శక్తి నీవు, ఆ జ్ఞానాన్ని నీవు, ఆ తలాంతు నీవు, ఆ బలాన్ని నీవు, నీకోసం నన్ను వాడుకో ప్రభు అని గోజాడాలి, ఏడవాలి దేవుని ముందు కూర్చొని. 10 జీవితాలు వెలిగించినప్పుడు నా భక్తికి, నా ఆత్మీయతకు అర్థమే ఉందయ్యా. 10 కుటుంబాలు నీ కొరకు రక్షించలేనప్పుడు నా భక్తికి, ఆత్మీయతకు అర్థమే ఉందయ్యా. నేను ఒంటిదాన్నేగా 10 మందిని రక్షించగలిగేటప్పుడు విస్తరించినట్టు కదా ప్రభు నేను. సో నేను విస్తరించాలి ప్రభా. దేవుని ముందు ఇందుకోసం ఏడవాలి. నా అప్పులు తీరువయ్యా, నా రోగాలు తగ్గించాయా, నా సమస్యలు తీసాయా, అవసరంలా, ఏడవలసిన అవసరంలా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అనుభవం కోసం నీకు అనుమతించిన ఆ సమస్యని అనుభవం నేర్చుకున్న తర్వాత ఉంచమన్నా ఉంచడం. ఎంతకాలం ఉంటుంది అప్పు నీకు? ఎంతకాలం ఉంటుంది శ్రమ నీకు? ఎంతకాలం ఉంటుంది వ్యాధి నీకు? అది కూడా ఆయనతోనే చెప్పాలా. కొంతమందిని వెలిగించాను, ఇంకొంతమందిని వెలిగించాలంటే ఇది నాకు అడ్డుగా ఉందని చెప్పు. నువ్వు అప్పు నాకు అడ్డుగా ఉందయా, నన్ను ఆటంకపరుస్తుంది, ఈ దరిద్రం వదిలిపోతే ఇంకొంతమందికి నేను ముందుకెళ్తాను సువార్త చెప్పడానికి, దేవుని పని చేయటానికి, 4 జీవితాలు బాగు చేయటానికి అంతే. తుడిచిపెట్టుకుపోయింది. నీ పని కొరకు నేను పరిగెత్తకుండా ఉన్నట్లు ఇదిగో ఈ సమస్య నన్ను ఆటంకపరుస్తుంది దేవా, నా ఎందుకు కనికరపడని నువ్వు గోజాడు, దానికోసం ఏడు. 4 ఆత్మల్ని వెలిగించలేకపోతున్నానని ఏడ్చేవాళ్ళు తక్కువ. ప్రభా ఒక స్టేర్ ఇచ్చావు నాయన, ఇంకొక స్టేర్ ప్రభా, అబ్బాయికి పెళ్ళి అయితే ఆడుండాలి ప్రభా. ఆడు ఇంకా 3వ తరగతి చదువుతున్నాడు, అప్పుడే పెళ్లి కోసం పైన ఇంకో డాబా వేయాలని ప్రార్థన చేయండి, ఏడిసి ఉసురు మోహం వేసుకొని. ఏం చేయాలండి? అందుకే మనం ఏడవాలి. ఆడు ఇంకా 3లో ఉన్నాడు, నువ్వు అప్పుడే ఆడికి పెళ్ళి, ఆ పైన డాబా, పైన అంతస్తు, అపార్ట్మెంట్లు, ఇంకో ఫ్లాటు. తండ్రి దాని మీద నాకు చాలా ఆశ ఉంది, నాకు దర్శనం కూడా చూపించావు, ఆ ఫ్లాట్ నాకు ఇవ్వకపోతే ఎట్లా తండ్రి నువ్వు? అబ్బా నిజంగా ఏడవలసిన విషయమే అది కాదు.
నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా దేశమును, నా భారతదేశమును రక్షించవా నా యేసయ్యా. నా దేశమును, నా భారతదేశమును దేవునికి మహిమ. అందుకు కార్చాలి కన్నీరు, అందుకు కొట్టుకోవాలి గుండె, అందుకు కొట్టుకోవాలి రొమ్ము. ఏందయ్యా 10 జీవితాలు వెలిగించలేకపోయాను ఏందయ్యా నేను? ఏందయ్యా 4 ఆత్మల్ని రక్షించలేకపోయాను ఏందయ్యా? 4 కుటుంబాలని కట్టలేకపోయాను ఏందయ్యా? నీ సిలువు చెంతకు 4 నడిపించలేకపోయానేంటయ్యా? ఏంటయ్యా నేను ఇంత ఆరిపోయానేంటయ్యా? నా భారం ఇంత దిగజారిపోయింది ఏందయ్యా? నన్ను వెలిగించయ్యా. విస్తరణ ఏదయ్యా నా దగ్గర? ఆత్మీయ జీవితంలో విస్తరణ లేదు, ఆత్మల పంటలో విస్తరణ లేదు, నీ పరిపూర్ణతలో విస్తరణ లేదు. మనం విస్తరించాలి, అది దేవుడి కోరిక. రక్షింపబడిన ప్రతి వ్యక్తి 10 జీవితాలను రక్షించడానికి పాటుపడాలి, విస్తరించాలి. మన ఆత్మీయతలో కూడా విస్తరణ. ఒకప్పుడు ఏమీ తెలియని వ్యక్తి ఈరోజు దేవుని సంగతులు తెలుసుకొని ఆ పోలికగా రూపాంతరం చెందుటలో విస్తరించాలి. చిన్న పిల్లల్లాగా పిల్ల చేష్టలు చేయకూడదు. ఎదిగినటువంటి అనుభవాన్ని చూపించాలి, ఆ పరిపూర్ణత చూపించాలి. పౌలు అన్నాడు, నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె యోచించి తిని, పిల్లవాని వలె మాట్లాడి తిని, పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మానివేసి తిని అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం ఒకసారి చూడండి. త్వరగా, టైం అయిపోయింది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఓకేనా? ఒకప్పుడు పిల్లోడినే, ఇప్పుడు పెద్దవాడినై పిల్ల చేష్టాలు మానేశాను. ఆత్మీయతలో కూడా ఎదగాలి, పద్దాకల పిల్లల్లాగా ఉండకూడదు. పిల్లోడి మైండ్ అంతా దేని మీద ఉంటుంది? మా చిన్నప్పుడు మా మైండ్ చెబుతున్నా, మా చిన్నప్పుడు మా మైండ్, పిల్లల మైండ్ ఆకలైతే తిండి, కడుపు నిండితే ఆట. ఆ ఆట కూడా ఏం ఆట? అప్పుడు ఫేమస్ గోళీల ఆట, లేకపోతే ఈ సిగరెట్ ప్యాకలు ఉంటాయే, ఆ ప్యాకలు పెట్టి రౌండ్ గీత గీసి అదొక ఆట. అది విలువైంది కాదు, ఇది విలువైంది కాదు. ఈ అన్నమాట మా బజార్లో ఫేమస్ ఆటలు. గోళీలాట అందరికీ తెలుసు. ఆ గోళీలాట కోసం తన్నులు, తిట్లు, కింద పడి దొరిలాడటం. ఎందుకు? వాడి ఆస్తులు అయ్యే గోళీలు. అవునా? తీసుకొచ్చి ఆ గోళీలు గెలుచుకొని డబ్బాలో పోసుకొని తడవకొచ్చి చూసుకోవటం. మళ్ళీ ఎవడన్నా వస్తే వాడికి చూపిడే, చూసావా? అవునా? మీరు ఆడారా? ఆడపిల్లలు ఎట్టాడతారు? మీరు ఆడుంటారు కదా. ఎంతమంది ఆడారు గోళీలు ఆట? చేతులు ఎత్తరేంది? చాలామంది ఆడారు. ఆడేవాళ్ళు చేతి అది ఇంతమంది ఎత్తి అందరూ ఎత్తారుగా. ఓయ్ ఆడారు దాదాపు. దేవునికి స్తోత్రం. అది అయ్యో వేసాడు మా వాడి ఫోటో. ఇక లైఫే అది అన్నట్టు. ఇప్పుడు ఆడినోళ్ళు చేతులు ఎత్తండి, నేను కూడా ఆడాను అన్నోళ్ళు. మరి ఇప్పుడు తలా ఒక బస్తా ఇప్పిస్తా, ఇంతంత బస్తాలు అమ్ముతారు. అవి మనోళ్ళు క్లాతులు కట్టాలని తెస్తారు వాటిని, గోళీలని. ఇంతంత బస్తాలు ఉంటాయి చిన్న చిన్నవి. ఇస్తాను, ఆడతారా? ఇప్పుడు వాటి నుంచి కొట్లాడతారా? వాటి గురించి వాటిని తీవ్రంగా తీసుకుంటారా?
అవి లేనందుకు బాధపడతారా? చెప్పండి. కాదుగా. పిల్లలు ఆడుకుంటుంటే నీ పిల్లతనం గుర్తొచ్చి ఒకప్పుడు నేను కూడా వీటి కోసం నాయన. మాకైతే ఫైటింగులు కూడా మామూలుగా జుట్లు పట్లు. వాడు తొండి ఆడితే వాడిని తన్నాలా గోళీల కోసం, రక్తాలు గారేటట్టు. ఇంటికి రాగానే మన ఇంటికాడ దంతారు. ఈ జుట్టు ఏంది, ఈ గుట్లు ఏంది, చించుకున్నావు ఏంటంటే వాడు లాగాడు. ఈ కింద పడి జొల్లు అన్నప్పుడు ఈ మోచేతులు కొట్టుకొని పోతాయిగా. ఏంది ఎవతారు ఏంది పట్టాపట్ట వాళ్ళు కొడతారు. అయినా సరే దులిపేసుకోవటమే. గోళీలు ఉన్నాయా లేవా ముఖ్యంగా అది. అవునా? వాటిని మళ్ళీ మళ్ళీ చూసుకోవటం. ఇప్పుడు పెద్దోళ్ళం అయిన తర్వాత వాటిని చూస్తేనే నవ్వు వస్తుంది. ఒరే ఇవే ఆస్తుల్లాగా, ఇదే నిజంలాగా, ఇదే సర్వస్వంలాగా ఏందిరా నాయన అనిపించలా? ప్రియులారా, పిల్లవాడికి అవి ఎక్కువ, పెద్దవాడికి అసలు అవి లెక్క కూడా లేదు. ఆత్మీయతలో పిల్లతనంలో ఉన్నోళ్ళకి ప్రతికూల పరిస్థితులన్నీ ఇబ్బంది. ఈ లోకమే ప్రాముఖ్యమైనదిగా కనపడుద్ది ఆత్మీయతలో పిల్లలకి. ఆత్మీయతలో ఒక అంతస్తుకి ఎదిగారనుకో, ఈ లోకం కోసం వెంపర్లాడే వాళ్ళంతా తిక్కలోళ్ళకి కనపడతారు. వాడు బిల్డింగులు కట్టని, అపార్ట్మెంట్లో ప్లాట్లు తీసుకొని ఓన్గా అపార్ట్మెంటే కట్టని, వాడు ఏమన్నా చేయని, ఆత్మీయతలో ఒక అంతస్తుకి వెళ్ళినోడికి చిరునవ్వు నవ్వుకుంటాడు. అంతే, లెక్క చేయడు. ఈరోజు దేనికోసం నువ్వు వేదన పడుతున్నావో, కృంగిపోతున్నావో, అల్లాడుతున్నావో, ఆత్మీయతలో నువ్వు విస్తరించకపోతే పిల్లకాయలాగా నువ్వు ఉంటే ఊరకనే కలవరపడతావు, ఊరకనే భయపడతావు, అల్పమైనవే జీవితం అంతా అనుకొని భ్రమిస్తావు. ఆత్మీయతలో ఒక అంతస్తుకి ఎదిగావనుకో, ఆత్మీయతలో విస్తరించావనుకో, అమలారా మీకు వందనాలు. వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? ఏం లేదు, అందరూ కళ్ళు తెరిచే ఉన్నారు. డౌట్ వచ్చిందిలే అందుకని. ఎన్నేళ్ళు? పెద్దగా చెప్పండి. రైట్. మళ్ళీ నా కష్టం వృద్ధా అవుతుందేమో నా భయం ఉన్నది. అన్ని కరెక్ట్ చెప్పారమ్మా, వందనాలు. పిల్లవాడికి గోళీలే గొప్పవి, పెద్దవాడికి అవి లక్ష్యం కూడా లేదు. ఎంత? పిల్లవాడు ఒక 10 గోళీలు కొనాలంటే వాడి సంపాదన మొత్తం పెట్టాలా. వాడికి మనం ఇచ్చేది రూపాయి అయితే ఆ రూపాయి పెడితే కానీ 10 గోళీలు రావు. కానీ పెద్దవాడు ఒక బస్తా గోళీలను కొడుక్కొని అక్కడ వేయగలుగుతాడు. పిల్లవాడు 10 గోళీలు సంపాదించుకోవడానికి వాడి ప్రయాసంతా పెట్టాలా. అదే పెద్దవాడు 10 బస్తాల గోళీలు తెచ్చి ఆడబడేయగలుగుతాడు. లెక్కలో కాదు అతనికి. ఆత్మీయతలో పిల్లకాయల్లాగా ఉన్న వాళ్ళకి ఈ అల్పమైన వాటిని సాధించుకోవటం గొప్ప కృషి. ఆత్మీయతలో విస్తరించి దేవునికి సమీపస్తుడైన వానికి ఈ లోకం చాలా అల్పమైంది, ఈ లోకంలో గొప్పవి అతనికి చాలా తేలిక. వాటిని సాధించటం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కాబట్టి అన్నాడు ఎలీషా, నయమాను పైసలు తీసుకొచ్చి మీకే సార్, బంగారం అంతా మీకే సార్, ఈ దుస్తుల బట్టలు మీకే సార్ అంటే వదిలేపో అన్నాడు. అంత మాత్రం సరుకు మన దగ్గరికి వస్తేనా థ్యాంక్ యూ భలే తెచ్చారు సార్, రండి మొత్తం పెట్టేసా పెట్టే అని అంటాం. లెక్క కూడా చేయలే, వద్దులేపో అన్నాడు. నాగేంద్ర తిక్కలవాడు, నీ డబ్బులు, నీ వెండి, నీ బంగారాలు 12 అరకల దున్నిచ్చి 12 అరక నేను దున్నినోడిని, ఎకరాల పొలం కలిగినోడిని నేను, మొత్తం వదిలిపెట్టి వచ్చారా దేవుని కోసం. డబ్బు తెచ్చి నాకు చూపిస్తారా? నేను ఎరగని బంగారం, నేను ఎరగని బట్టలు, నేను ఎరగని పొలాలు, నేను ఎరగని ఆస్తులు,
ఎవరికి రా నువ్వు చూపించేది? బా. ఏమయ్యా, ఏమన్నా ఉందా నీకు? ఏమన్నా ఉందా ఎలీషా? ఏం చూసుకొని మిడిసిపోటు అంటే, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడే నా ఆస్తి, దేవుడే నా అంతస్తు. వెండి బంగారాలు నా దగ్గర లేవు, దేవుడు ఉన్నాడు నా దగ్గర. దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆత్మీయతలో ఎదిగినోడు దేవుణ్ణి మేజర్గా తీసుకుంటాడు. అది ఎదుగుదల లేనోడు పిల్లకాయలు ఉంటారే, వాళ్ళ చూపంతా ఈ భూ సంబంధమైన వాటి మీద, ఆయన ఇచ్చే వాటి మీద పెడతారు, ఇచ్చేవాడి మీద పెట్టరు. తెలివి తెచ్చుకోవాలి. అందుకే చెబుతున్నాను, ఆత్మలను రక్షించుటలో కాదు, ఆత్మీయతలో ఎదగటంలో కూడా మనం రెండవ విషయం, మొదటిది ఏంటి? రక్షింపబడిన మనం ఒంటిగా ఉండకూడదు, అనేకులముగా రూపాంతరం చెందినట్లు ఆత్మల పంటలో విస్తరించాలి. శ్రమలు వచ్చినా సరే శ్రమ పెట్టే కొలది విస్తరించాలి. విస్తరణ కోసమే కొన్ని ఎదురు దెబ్బలు వస్తాయి, వచ్చినవన్నీ నీ విస్తరణకే తీసుకెళ్తాయి. ఏం కృంగిపోవద్దు. రెండవది ఆత్మీయతలో, గతంలో చెప్పా చాలా రోజుల క్రితం, రాజుగారు బర్త్డే ఫంక్షన్ చేసుకుంటున్నాడంట. అప్పట్లో వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మరకతాలు, మాణిక్యాలు అన్ని రాసులు పోసి అమ్మేవాళ్ళంట. రాజుగారి పుట్టినరోజు ఫంక్షన్గా అన్ని బస్తాలలో వేర్చి రాజ్యంలో పౌరులందరికీ చాటింపు వేయించాడంట. అందరు రండి, క్యూలోకి వచ్చేసేయండి, ఆ బస్తాలలో పోసినటువంటి వాటన్నిటిలో మీకు ఇష్టమైనవి గుప్పెడు తీసుకొని వెళ్ళండి అన్న. గుప్పెడు. ఇప్పుడు ఒక గుప్పెడు దొరికితే మన బతుకాలని జరిగిపోతాయి. గుప్పెడు అవసరంలో జస్ట్ 7-8 చాలు. తలా ఒక గుప్పెడు తీసుకెళ్ళాను. అందరూ వచ్చారు, జనం అంతా వచ్చారు, తీసుకెళ్తా ఉన్నారు. దేవుడు పిచ్చోడు ఒకడు ఉన్నాడు, మీలాంటోడు. ఏదన్నా చెప్పు దేవుడే అంటాడు. ఆయనే సమస్తం, ఆయనే అంటుంటాడు. ఇంటోళ్ళు తిట్టడమే, బయటోళ్ళు తిట్టడమే. అతను కూడా వచ్చాడు అక్కడికి. సింహాసనమే రాజు కూర్చున్నాడు, ఈ పక్క ఆ పక్క క్యూ, జనం వస్తున్నారు, తీసుకొని పోతున్నారు, బస్తాలు నిండా ఉన్నాయి. తల గుప్పెడు. రాజు అంటున్నాడు, ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం, ఏది పట్టుకుంటే అది మీది, మీ చేతికి చిక్కింది మీరు తీసుకొని పోవచ్చు. జనాలంతా తీసుకొని పోతున్నారు. ఇటు కూర్చొని చూస్తున్నాడు. వీళ్ళు అంటున్నారు, ఎరా కూర్చోపోతే నువ్వు కూడా క్యూలోకి వెళ్ళి ఓ గుప్పెడు తెచ్చుకోవచ్చు కదా, కమ్మగా మహారాజు ఇస్తున్నాడు కదా ఆయన పుట్టినరోజు సందర్భంగా అంటే, దేవుడు ఇస్తాడు రా, దేవుడు అన్ని తెచ్చి ఇస్తాడు, నీకు ఒళ్ళో పోస్తాడు దేవుడు. ఎవడు రాను అని అనుకుంటూ కొనుక్కుంటూ వెళ్ళారు. ఆఖరికి వచ్చినాయి, జనం కూడా తగ్గిపోయారు. లాస్ట్కి వచ్చింది. రాజు అడుగుతున్నాడు, రండి త్వరగా రండి, ముగింపులోకి వచ్చేసాం, తీసుకెళ్ళండి, ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం, మీరు ఏది పట్టుకుంటే అది మీద. వీడు ఆ క్యూలోకి వెళ్ళలేదు, ఈ క్యూలోకి వెళ్ళలేదు, రెండు పక్కల డైరెక్ట్గా రాజు దగ్గరికి పోయాడు. రాజు దగ్గర పోయి మహారాజు చేయి పట్టుకున్నాడు. మహారాజా, ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం అన్నావు, ఏది పట్టుకుంటే అది మీది అవుతుంది అన్నావు, నాకు ఆ క్యూలో రత్నాలు వద్దు, ఈ క్యూలో రత్నాలు వద్దు, నాకు వాటన్నిటికంటే ఎక్కువైన వాడు నువ్వు కావాలి నాకు అన్నాడు. ఇక్కడ రాజుకు ఆనందం కలిగింది, ఆశ్చర్యం కలిగింది. ఎందుకు చెప్పండి? ఆనందం ఎందుకు కలిగిందంటే, వాడు రాజు ఇచ్చే వాటి మీద దృష్టి పెట్టకుండా వాటన్నిటికంటే కూడా రాజు గొప్పవాడు అని భావించాడు చూడు, అందుకు తనకు ఆనందం కలిగింది. శబాష్, వీటన్నిటికంటే నేను ఎక్కువ అంటావు, అంతేగా మహారాజా, నీతో పోల్చుకుంటే అవెంత, మమ్మల్ని సంతోషపెట్టావు నువ్వు అని. ఆశ్చర్యం ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు కావాలన్నాడు, ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు? మాట ఇచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలా? నన్ను చేతబట్టావంటే మరి అనకూడదు మహారాజా, మీరు ఆడిన మాట తప్పకూడదు, ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం అన్నారు, ఇప్పుడు మీరు నా సొంతం.
నీ తెలివి బాగుంది, మెచ్చుకున్నాను, చెప్పు ఏం చేయమంటావు అన్నాడు. తీసుకెళ్ళిన వాళ్ళందరినీ తెచ్చి మర్యాదగా బస్తాల్లో పోయమని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చి తీసుకెళ్ళారు కదా, మొత్తం తెచ్చి బస్తాల్లో పోయాను. నా జన్మదిన సందర్భంగా నేను వాళ్ళకి దానం చేశాను, అవి తిరిగి తీసుకోవటం మర్యాద కాదన్నాడు. వాళ్ళకు ఒక పాఠం నేర్పడానికి, మహారాజా నీకెందుకు, నీకు అవమానం రాకుండా నేను చేస్తాగా, అయినా ఇప్పుడు నువ్వు నా సొంతం, ఇది నాకు ఇష్టమైంది. ఈ పిచ్చి పని కాదు, ఇందులో కూడా జ్ఞానం ఉంది, నా మాట అన్నాడు. ఎవరక్కడ? చిత్త మహారాజా. చాటిపోయింది రా, తీసుకెళ్ళిన వాళ్ళు మాత్రం ఒక్కడు కూడా మీ మొత్తం తెచ్చిపోయాలి ఆడ, రాజు ఆజ్ఞ, లేకపోతే శిరచ్ఛేదం. తెచ్చిపోసారు మొత్తం. చెప్పు ఇంకేం చేయమంటావు అన్నాడు. వీటికి ఇంకా 2 రెట్లు ఎక్కువ నాకు కావాలి మహారాజా అన్నాడు. ఇచ్చాడు. ఇంకేం చేయమంటావు? వీటి మొత్తాన్ని ఊరు బయట ఉన్న నా ఇంటి దగ్గరికి చేర్చమన్నాడు. చేర్పించాడు. అక్కడ క్యూలు కట్టాడు, వరుసగా పేర్చాడు. అప్పుడు ఈడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసు చాటింపు? రాజును నమ్మిన మనుషులారా, రాజు ఇచ్చింది మీకు ఒక్క రెట్టు, ఇదిగో దేవుణ్ణి నమ్మిన మనిషిని 3 రెట్లు ఇస్తారండ్రా అన్నాడట. ఏమిస్తాడు దేవుడు? దేవుడు జ్ఞానం ఇస్తాడు, ఐడియాలజీ ఇస్తాడు. దేవుడు మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని. టెన్షన్ పడద్దు తమ్ముడు, నీకంటే వెనకొచ్చిన వాళ్ళు ముందు పరిగెత్తుతున్నారు, ఓకే. నీతో పాటు వాళ్ళు నేను వెనకేసి ముందుకెళ్ళారు, ఓకే. పోనీ పరిగెత్తనే ఎంత లెక్క పరిగెత్తారు, పరిగెత్తి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళందరి ముందు పెడతాడు నిన్న ఆయన. జరిగినాడు నీకే ఆశ్చర్యం, నువ్వే ఎగిరెగిరి సాక్ష్యం చెబుతావు. జరిగిద్ది అది, అంతే. ఆయన చేస్తాడు అంతే. చేయడానికి నువ్వు ఏమైనా చెబుతావు నాకు? నువ్వు ఎవరికి వెళ్ళి చూస్తున్నావు? చూడాల్సినోడికి వెళ్ళి చూస్తున్నావు. అల్పమైన వాటి మీద మనసు పెట్టక వాటన్నిటికీ మించిన జీవము గల దేవుని మీద పెట్టావు నీ మైండ్. ఒకరోజు ఫుడ్కి నీకు లేని స్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావు. నీ చేత్తో 100,000 మందికి పట్టెడు అన్నం పెట్టే శక్తి దేవుడు ఇస్తాడు నీకు. ఎందుకంటే నువ్వు ఆయనకి వెళ్ళి చూస్తున్నావు. ఆయన చేసేది అంతే ఉంటుంది. మరి నీ పిడికిలు ఎంత? దేవుని హ్యాండ్ ఎక్కడ? ఒక భక్తుడు మరొకటితో అన్నాడట, ఒక సామాన్యుడు అన్నాడు భక్తుడితో, నువ్వు ఏం చేస్తున్నావు, ఎంతగా దేవుడు దీవిస్తున్నాడు నిన్ను అన్నాడు. నేను ఎంత తిప్పలబడ్డా మా వాళ్ళకి అట్లా నువ్వు ఎలా దీవించబడుతున్నావు ఎలా అన్నాడు. భక్తుడు సింపుల్గా చెప్పాడు, ఏముంది, నేను నా చేత్తో దేవుడికి ఇస్తున్నాను, ఆయన చేత్తో నాకు ఇస్తున్నాడు అన్నాడు. మనిషి చేయి చిన్నది, మరి దేవుడు చేయి. నా చేత్తో నేను ఇస్తున్నా, ఆయన చేత్తో ఆయన ఇస్తున్నాడు. అది నేను ఆయన మీద పెట్టే మనసు. నీ సంతోషం, నీ ఆనందం, నీ చిత్తం. చెప్పండి, ఆత్మీయతలో ఉన్నత శిఖరాలకు ఎక్కిన వాళ్ళు లక్ష్య పెడతారా? నవ్వుకుంటారు. చుట్టాలు వదిలేశారని ఫీల్ అవుతారా? ఏం ఫీల్ గారు. కమిటీలో నుంచి తీసేశారని ఫీల్ అవుతారా? ఆస్తులు సంపాదించుకుందారని ఏమైనా ఫీల్ అవుతారు అవతల వాళ్ళు? అని వాళ్ళు తిప్పలవాళ్ళు పడినాయి. నేనైతే వాటి మీద కాదు, నేను నా ప్రభు మీద పెట్టాలి మనసు. ఆత్మీయతలో విస్తరించిన వాళ్ళ సైకాలజీ అలా మారిపోయింది. పిల్లకాయల మైండ్ ఉంటుంది, ఇక వాళ్ళు ఈ లోక సంబంధం దాన్ని ఆర్జించడం కోసమే పెడతారు మైండ్. చిత్రం ఏంటంటే అల్పంగా పొందుతారు కానీ ఎక్కువ సాధించలేరు. కానీ ప్రభు మీద తన దృష్టి నిలిపినవాడు ఒంటరిగా ఉండడు, ఇక 1000 మందికి దీవెనైపోతాడు. ఈరోజు నీకే జాబ్ లేక తిప్పలు పడుతున్నావు. నీ దృష్టి దేవుని మీద నిలిపి ఆత్మీయతలో ఒక అంతస్తుకు చేరినవాడు అనుకో, నువ్వు కంగారు పడవు, కృంగిపోవు, చిరునవ్వుతో తిరుగుతావు. ఏరా జాబ్ ఏం లేదా, రాలేదా? మా వాడికి వచ్చిందిగా, చేస్తున్నాడు అబ్బాయి, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా అక్కడ ఉన్నాడు, ఫలానా ఇక్కడ ఉన్నాడు అంటే దేవుని వైపు చూసేవాడికి ఎట్లా ఉంటుందో తెలుసా? ఏం ఫీల్ కాడు, నా బతుకు అనుకోడు, ఒక చిలక నవ్వు నవ్వి వెళ్తాడు అక్కడి నుంచి, ఒక చిరునవ్వు నవ్వి వెళ్తాడు అన్నమాట.
ఎందుకు? నా సమయం వచ్చింది, నా దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు నేను జాబ్ చేయటం కాదు, 10 మందికి జాబ్ ఇచ్చే స్థాయిలో ఉంటా. కొట్టవాయ గట్టిగా కొడితే చెప్పండి, కొడితే గట్టి కొట్టు, లేకపోతే ఎందుకు? అది నేను జాబ్ చేయటం కాదు, 10 మందికి జాబులు ఇచ్చే స్థితికి, ఒక 50 మందికి, ఒక 100 మందికి నెల నెల జీతాలు పంచే స్థితికి నన్ను దేవుడు తెస్తాడు. నువ్వు జాబ్ పొందాలనుకుంటున్నావా, జాబులు ఇవ్వాలనుకుంటున్నావా అని అడుగుతాడు. ఏం చేయాలనుకుంటున్నాను? ఆత్మీయతలోకి అంతస్తు చేరిన వాడికి ఇంకా ఈ విషయాలు ఇట్లా ఉంటుంది ఆలోచన. ఒక జాబు కోసం తిప్పలు పట్టం కాదు, 100 మందికి నేను జాబ్ ఇచ్చేటట్టు నా దేవుడు చెయ్యగలడు. నన్ను ఆశీర్వదిస్తే అలా ఉంటది. ఓ తల్లి, నువ్వు అట్లా చేయాలా బిడ్డ కోసం? నా బిడ్డకి జాబి, ఏం జాబ్? నువ్వు తలుచుకుంటే నా బిడ్డకి జాబ్ ఇవ్వటం కాదు, 10 మందికి వాడే జాబ్ ఇచ్చే స్థితికి నా బిడ్డ నువ్వు హెచ్చిస్తావు దేవా. నా బిడ్డను అట్లా ఆశీర్వదిస్తావు. నీకు స్తోత్రం అనాలా? నేను దాని గురించి కంగారు పడట్లేదు. బిడ్డను కూడా అనకూడదు, ఏందయ్యా ఏ ఉద్యోగం అనకూడదు. బిడ్డకు కూడా ఇదే చెప్పాలా, నాయనా కృంగిపోవద్దు, నా దేవుడు నమ్మదగిన వాడు. నా దేవుడు తలుచుకుంటారే, నువ్వు దేవునికి వెళ్ళి చూడనా, నా దేవుడు తలుచుకుంటే నీకు జాబ్ కాదురా, నువ్వు అనేకులకు జాబులు ఇచ్చేటువంటి స్థితిలోకి నిన్ను తీసుకొస్తాడు దేవుడు. ఒక కంపెనీకి అధిపతిని చెప్తాడు నీకు. ఏంది ఒట్టి మాటలా? ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కహానినై ఆయన తలుచుకుంటే ఎంతసేపు? రే దావిదు, ఆ గొర్రెలు తీసుకెళ్ళలేదు ఏంది? ఏంటి నాన్న, ఎప్పుడు నేనేనా? అన్నోళ్ళని ఒకసారి నా పంపించవచ్చుగా అన్నోళ్ళు. వాళ్ళు నీలాగా ప్లాట్ఫామ్ కాళ్ళు అనుకుంటున్నాయింది. గవర్నమెంట్ ఉద్యోగస్తులురా, రాజుగారి కొలువులో సైనికులాళ్ళు. అబ్బా తొలగంపో, సరేలే. అయినా వీటి మనసు వాళ్ళకేం తెలుసు? నా బుజ్జి గొర్రెలో తొలగంపో. ఎప్పుడు నాకే చెబుతారు ఏంది పనులు? అన్నోళ్ళు కూడా చెప్పండి. అన్నోళ్ళకి నీలాగా గాలి తిరిగి వస్తున్నారు అనుకునే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులురా. ఏం సంభాషణలు జరిగినాయో ఇప్పుడు మీరన్నారు. ఏంటమ్మా అక్క కూడా చెప్పొచ్చుగా, అక్కగా చెప్పేదండి. నీలాగా ఖాళీ పీలి ఉందాయింది, ఉద్యోగం చేస్తుంది అమ్మాయి, కష్టపడుతుంది. సరేలే. ఈ డైలాగులు మన ఇళ్ళల్లో కూడా వస్తాయిగా. చెప్పరేంది మీరు జెంట్స్, మీరు చెప్పండి, వస్తాయిగా. దావీదు కూడా ఎదురై ఉండాలి ఇట్లాంటి. రాజుగారి కొలువులో మీ అన్నలు సైనికులురా, ఉద్యోగస్తులు. రాజుగారి కొలువులో జాబ్ అంటే అంత గ్రేటా? గవర్నమెంట్ జాబ్ అంటే అంత గొప్పదా? స్తోత్రం. యేసయ్యా, ఏందయ్యా రాజుగారి కొలువులో సైనికుడు అంటే గొప్ప జాబా? అమ్మో మన్నోళ్ళు. మరి దావీదు ఏం చేశాడు? దావీదు, నువ్వు అట్టుండ్రా. వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు, నేనేమో ఎడారుల్లోకి వచ్చి వేణం ఇచ్చుకుంటున్నా సితారా అనలా. ఏమన్నాడు? ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. స్తోత్రం. పచ్చిక గల చోట్ల తండ్రి, మన వాళ్ళని గవర్నమెంట్ జాబ్ ఉద్యోగస్తులు చేసావు, నన్నేమో గొర్రెలు కాసావండి అన్నాడా? కొంతమంది ఏం ఏడిసినా ఏడుతుంటారు. వాళ్ళతో పోల్చుకొని వీళ్ళతో పోల్చుకొని, వాళ్ళకి అంత ఇచ్చా వీళ్ళకి ఎంత ఇచ్చా, నాకేంది నాయన నెత్తిన అని ఏడుతుంటారు కొంతమంది. పిచ్చి మాలోకాలు.
వదిలే, ఆయన నీకు ఎప్పుడో ఇచ్చేశాడంతే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములు త్రాగనీచితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములు త్రాగనీచితివే. నా ప్రాణమునకు సేదనీచితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేదనీచితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. దేవునికి మహిమ. మీరు సూపర్గా పాడుతున్నారు, ఇంకా అవసరం లేదు, ఇంటికి పోయి పాడుకుండే. ఇంట్లో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళని ఒక రకంగా రెస్పెక్ట్ చేస్తారు, బలాదురు తిరిగే వాళ్ళని ఒక రకంగా రెస్పెక్ట్ చేస్తారు. అవునా? రైట్. వాళ్ళ విలువ వేరు. గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఏందనుకున్నాయింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇంకా ఫోర్సు. అమ్మ బాబోయ్, స్తోత్రం. వీధిలో వాళ్ళు కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు, ఖాళీకి తిరిగి వాళ్ళు లెక్క చేయరు. అదే ఫ్యామిలీలో మెంబర్ అయినా సరే, ఏదిరా నీకే రాలేదా, నిన్న గవర్నమెంట్ జాబ్ వాళ్ళు సావు ఏం గొర్రెలు కాసుకుంటున్నాడు, రా బయట్రా, అరే తురే భాష వాడతారు. జాబ్ హోల్డర్ని అయితే సన్మానం వేరు. మరి ఏమైంది ఇప్పుడు దావీదు చరిత్ర? అది 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 ఆధారం చేసుకొని నేను చెబుతుంది నీకు. ఉద్యోగం కాదమ్మా, ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడని చెప్తుంది అది నేను చెబుతుంది. ఉంది బైబిల్ ఆధారం. చేయడా? ఎంతమంది నమ్మకం తమ్ముడు? గట్టి చేతులు తెత్తండి. అయిపోయింది కోటం. చెల్లి నమ్మకం ఉందిరా? మరి ఎందుకురా ఏడుస్తావు, కుమిలిపోతావు, కృంగిపోతావు, దిగజారిపోతావు? ఎందుకురా? తల్లి నీ బిడ్డలను అలా చేయడా? ఆత్మీయతలో పిల్లకాయ ఇలాగ ఉండవాకు, కాస్త ఎదుగు. చూడు, పెద్ద ఆయనకి వెళ్ళి చూడు, ఒక చూపు చూడు, అటు చూడు, చూడు. వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి కాదు చూపులో, చూడాల్సిన వాడికి వెళ్ళి చూడు. నువ్వు వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళ జాబులు వచ్చినా స్తోత్రం, మంచిది. నీ బిడ్డను కూడా ఆల్రెడీ దీవించే ఉన్నాడు అనుకో, నీ బిడ్డకు కూడా అదే భరోసా ఇవ్వు. నాకు తెలిసి దావీదు వాళ్ళ అమ్మ చెప్పు ఉండొచ్చు, ఎందుకంటే నీ సేవకురాలి కుమారుడిని అన్నాడు. వాళ్ళ అమ్మ చెప్పు ఉండొచ్చు, నాన్న అన్నోళ్ళేం గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అంట, రాజుగారి కొలువులో వాళ్ళు సైనికులు అంట, నేనేమో గొర్రెలు కాసేవాడిని అంట. ఏందో వరే పిచ్చోడా, మొఖం వేలాడేయటం కాదు నాన్న. ఆ రాజు ఎవరో తెలుసా? గాడిదలు పోతే వెతకపోయినోడురా. మీ అన్నయ్యోళ్ళు కొలువు చేసే రాజు ఎవరో తెలుసా? బెన్యామీను గోత్రీకుడు కీషు కుమారుడైన సౌలు. అతని పూర్వపు స్థితి తెలుసా నీకు? గాడిదలు కాసేవాడురా. అన్నయ్యోళ్ళకి అందులో కొలువు వచ్చిందని అట్టెట్ అంటారు అంటున్నావు. గాడిదలు కాసేవాడిని రాజుని చేసినాడు, గొర్రెలు కాసి నిన్ను కూడా చేస్తాడ్రా. నా దేవుడు రా, నా దేవుడు రోషం గలవాడ్రా. దావీదు, నువ్వు ఆయన మీద మనసు పెట్టరా, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండురా, ఆయన్ని ప్రేమించు, ఆయన్ని సేవించు. ఆయన పిచ్చిలో ఎల్లుండు అంతే. ఆయన లోకంలో ఉండరా నువ్వు. ఆయన ఎలా చేస్తాడో చూడు. ఆయన ఏదో చేయాలని చూడవాకు నాన్న. ఆయన గొప్పోడ్రా అంతే. ఆయన గొప్పోడు. ఆయన ఇచ్చిన ఈ పైన గొప్పోడ్రా. ఆయన ప్రేమించరా. తమ్ముడు సూపర్ మాట కదా, పట్టేసుకున్నాడు ఆ మాట. అమ్మా అంతేనా? అంతేనా? అంతే. సరేమ్మా, సరే బా. నేను గొర్రెలు కాసుకుంటా, ఎదవనే పని పర్లేదు. వీళ్ళందరూ తృణీకరించిన ఆయన తృణీకరించడుగా. నాకు ఆయన చాలు. దేవునికి మహిమ. నా దేవుడు ఎంత నమ్మకస్తుడంటే,
గవర్నమెంట్ జాబ్ కాదు నాన్న, గవర్నమెంటే నువ్వు అయ్యేటట్టు చేస్తాను నేను. తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు, ఒక్క చిన్న రాయితో దావీదు చరిత్రను తిరగరాశాడండి ఆయన. అమ్మ బాబాయ్, అసలు ఏంది ఆయన, ఒక చిన్న రాయి 5 రాళ్ళు ఎరుకొని సంచిలో వేసుకుంటే 4 రాళ్ళకి పని లేదు, ఒక్కటే రాయి అవుట్. ఒక దెబ్బకి గొర్రెలు కాసి ఓడిపోయి సింహాసనం ఎక్కేటట్టు అయిపోయింది. ఎంతసేపు సోదరా, ఆయన తలుచుకోవాలే కానీ ఆయన ఒక చూపు చూడాలే కానీ ఎంతసేపు నాకు లేదు ఈరోజు, నాకు లేదు కాదు, అనేకులకు నీ చేయి జాపిచ్చేటట్టు నేను చేస్తాడు నా దేవుడు. సమస్తమును నీ పక్షముగా నెరవేర్చి నిన్ను ఆశీర్వాద కారణంగా చేసే ప్రభు మీద నీ దృష్టిని నువ్వు నిలుపుతావు. ఆత్మీయతలో ఒక అంతస్తుకి ఎదిగితే ఆ విషయాల్లో విస్తరిస్తావు. హడావుడి పడేవాళ్ళని చూసి నవ్వుకుంటావు.